ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో మనకి పాముల మల్లవరం, అసలు దాని పేరు మల్లవరం. అయితే దానికి పాముల మల్లవరం అనేటటువంటి పేరు రావటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే, అసలు పాములంటే ఏమిటండి, ఊరి పేరునే పాములుగా ఎందుకు మార్చుకున్నారు అంటే, అక్కడ కుక్కుటేశ్వర స్వామి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు, శివుడు లింగ రూపంలో స్వామి ఉంటాడనమాట. అయితే ఆ స్వామి దగ్గరికి రోజు కూడాను ఒక పాము ఏం చేస్తోందట, అక్కడ ఉన్నటువంటి ఆ చెరువు ఏదైతే ఉందో అక్కడ స్నానం చేసి అనునిత్యం కూడాను అక్కడ ప్రదక్షిణాలు చేసి ఆ స్వామి చుట్టూ కూడాను ఉంటూ ఉండేదిట, అక్కడే ఉంటూ ఉండేదిట. ఇది ప్రతిరోజు ఉంటూ ఉండేదిట. అలా జరుగుతూ ఉన్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇది చాలా చిత్రంగా అనిపిస్తోంది, ఒక పాము అందున అక్కడికి వెళ్ళి స్నానం చేయటం, ఆ నీటిలో స్నానం చేయటం, ఆ తర్వాత ఆ స్వామి చుట్టూ తిరగటం, అక్కడ ఉండటం, ఇవంతా కూడా ఆశ్చర్యంగా ఆ స్వామి యొక్క, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కృప మన గ్రామం పైన ఉంది, మనందరిపైన ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ మల్లవరంలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఏం చేశారట, ఆ స్వామికి గుడి కట్టించారట. ఆ తర్వాత అక్కడే ఎక్కడైతే ఆ పాము రోజు స్నానం చేస్తూ వస్తూ ఆ శివుడి దగ్గర చుట్టూ తిరుగుతూ ఉండేదే, అక్కడే ఆ శివుడి దగ్గరే ఆ పాము చనిపోయిందిట. చనిపోతే అప్పుడు ఆ పాముకు చేయవలసినటువంటి ఆ క్రియలు ఏవైతే అంత్యక్రియలు అవన్నీ ఉంటాయో, సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం చేశారట ఆ గ్రామస్తులు. చేసి అంతటితో ఊరుకోకుండా ఈ గ్రామానికి, ఈ దేవాలయానికి, ఈ సర్పానికి ఏదో సంబంధం ఉంది, ఇది దైవీకంతో సంబంధం ఉన్నటువంటిదే, ఇది దైవలీలే అని అనుకొని ఆ గ్రామస్తులందరూ కూడాను అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో పెట్టి ప్రతిష్ఠించి, అంటే నాగప్రతిష్ఠ చేసి అక్కడ దేవాలయాన్ని కట్టారు. కట్టి సుబ్రహ్మణ్య షష్ఠి, మనకి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠినే మనము సుబ్రహ్మణ్య షష్ఠి లేకపోతే సుబ్బారాయుడు షష్ఠి అని అంటారు కదా. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అందుకని అప్పటిదాకా కూడా మల్లవరంగా ఉన్నటువంటి ఈ గ్రామం కాస్త పాముల మల్లవరం అయిపోయింది. ఇది కాకినాడకి 30 యానం దగ్గరలో ఉంటుంది, 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది ఈ గ్రామం. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో, ఈ సంతానాన్ని కోరుకునేటటువంటి వారు అందరూ కూడాను ఏం చేస్తారంటే, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేవాలయానికి వెనుక భాగంలో పడుకోమంటారు వాళ్ళని, ఆ దంపతులను అక్కడ పడుకోమని. ఆ తర్వాత ఏం చేస్తారంటే కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళే లేపుతారట. ఎందుకని అంటే ఇది స్థల పురాణంగా చదవటమే కాదు, ప్రత్యక్షంగా సాక్షాత్తు గురుమూర్తులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు వారి నోటి మాటలుగా వారు చెప్పటం జరిగింది. దీని పాముల మల్లవరం గురించి వారు ఎంతో అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని చెప్పారు. ఈ దేవాలయంలో ఎవరైతే అక్కడ మెయింటైన్ చేసేటటువంటి ధర్మకర్తలు వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి వారి దగ్గరికి వెళ్ళారట. ఎవరి దగ్గరికి? చాగంటి వారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు మీరు మా దేవాలయానికి రండి అని అంటే, అప్పుడు వీరు కూడా చాలా ఆశ్చర్యము, తర్వాత సరే అక్కడ ఏమిటి జరిగింది విషయము కన్నులారా చూద్దాము అని అనిపించిందిట. అంటే పరీక్ష చేయడం కోసం కాదు నేను వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి అద్భుతాన్ని చూడాలి అని చెప్పి వారు కూడా అనుకున్నారట. అనుకుని వారు బృందం అంతా కలిపి కూడాను సుబ్రహ్మణ్య షష్ఠి నాడే వెళదాము అనుకొని, మనకి ఆదిశంకరాచార్యుల విరచితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం ఉంది కదా, దాన్ని అక్కడ అందరూ కూడాను పఠించడం జరిగిందిట. జరిగిన తర్వాత ఆ రోజును చూస్తే చాలామంది వెనకాల ఇట్లా ఇందాక నేను చెప్పిన విధంగా ఆ దేవాలయం వెనకాల పడుకొని ఉన్నారట. కొంతమంది చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చారట. ఎత్తుకొని వస్తే మొక్కులు తీర్చుకోవడానికి వచ్చామండి అన్నారట. ఇప్పుడు వీరు అడిగారట, ప్రత్యక్షంగా వారే అడిగారట, ఏమ్మా మీరు ఏం చేశారు ఇక్కడ అంటే, ఇక్కడ స్నానం చేసి ఇక్కడ స్వామికి ప్రదక్షిణ చేసి మేము ఈ విధంగా వాళ్ళు ఎక్కడైతే చెప్పారో అక్కడ కాసేపు పడుకున్నాము, కాసేపు అవగానే వాళ్ళే వెళ్ళమన్నారు, లేచేసామండి. ఆ తర్వాత వెంటనే మాకు ఇట్లా సంతానం కలిగిందండి, ఆ సంతానంకి ఇక్కడికి మళ్ళీ తీసుకొని రావటం జరిగింది, మా మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము అని చెప్పి ప్రత్యక్షంగా వారితో చెప్పారు అని చెప్పి వారు ఒక ప్రవచనంలో చెప్పడం జరిగింది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి, అంటే సర్పరూపంలో స్వామిని మనం ఆరాధిస్తాం కదా,
నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఎటువంటివైనా కానీ ఉన్నట్లయితే గనక గర్భం దాల్చడానికి కించిత్ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు గాను ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ విధంగా చేయటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహంతో వారికి సత్సంతానం కలుగుతుంది. ఇది ఇక్కడ స్థల పురాణంగా చెప్పేటటువంటి మాట. ఇక్కడ స్వామిని దర్శించుకొని అనేక మంది లబ్ధి పొందటం జరిగింది. ఇది పాముల మల్లవరం అనేటటువంటి క్షేత్రంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే ఆ గ్రామస్తులందరూ కూడాను ఇది మాది గ్రామం అండి, మల్లవరం గ్రామం అంటున్నారు. ఎందుకంటే ఇంతటి మహత్యం కలిగినటువంటి స్వామి అక్కడికి రావటం, అక్కడ స్నానం చేయటము, ఆ తర్వాత అదే లింగానికి కుట్టుకొని చనిపోవటము, ఇదంతా చాలా ఆశ్చర్యం కదా మరి. కాబట్టి ఆ తర్వాత నిదర్శనంగా అక్కడ సంతానం కలగటము, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది నిజంగా క్షేత్రమే. ఇది పాముల మల్లవరం క్షేత్రం యొక్క విశిష్టత. స్వస్తి.